విలువలు లేని పెద్ది కాస్త కూడా కామన్ సెన్స్ ఉపయోగించని బుచ్చిబాబు. అండ్ దీంతో పాటుగా డే 1 పెద్ది కలెక్షన్స్ ఎంత వచ్చాయి ఏమొచ్చాయి అనేది మనమైతే మన వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. విలువలు లేని పెద్ది అని చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది, దాని వల్లనే నేను ఇంత పెద్ద మాట అనాల్సి వచ్చింది. సో అది ఏంటి అనేది కంప్లీట్ గా మనము ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. విలువలు లేని పెద్ది అనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇందులో కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ అండ్ కొన్ని ఇబ్బందికరమైన డైలాగ్స్ అని. అవి ఏంటి అంటే మనం చిన్నపిల్లలతో కూర్చొని చూడలేని సిచ్యువేషన్ అండ్ టీనేజ్ వాళ్ళతో కూడా, ముఖ్యంగా టీనేజ్ వాళ్ళతోని ఇలాంటి సీన్స్ అసలు ఉండకూడదు. అలాంటి సీన్స్, అలాంటి డైలాగ్స్ ఈ మూవీలో పెట్టడం జరిగింది బుచ్చిబాబు. అదేంటంటే హీరోయిన్ ని హీరో చూసిన తర్వాత ఏమనుకుంటాడు, తనని ఎలాగైనా ముద్దాడాల్సిందే అని చెప్పి అనుకుంటాడు. అదేంట్రా అలా చేయడం తప్పు, గొడవలు అయిపోతాయంటే మళ్ళీ పుడతామా ఏంటి, అయినా మనం పోయి ప్రేమిస్తున్నాం అని చెప్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు, ముద్దు పెట్టాల్సిందే అని చెప్పి కసిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చీకట్లో ముద్దు పెట్టేస్తాడు, అది కూడా లిప్ టు లిప్ కిస్. దాని తర్వాత హీరోయిన్ కు తెలుస్తుంది ఇలా ముద్దు పెట్టడం తప్పు కాదా, ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా. అంటే ఏం చేయమంటావు, ఒక్కొక్కడు ఒక్కో రకంగా ప్రేమని వ్యక్తపరచడం జరుగుతుంది. కొంతమంది చెప్తారు ప్రేమిస్తున్నానని చెప్పి, కొంతమంది చెప్తారు లెటర్ రాసి, కొంతమంది మెసేజ్ చేసి చెప్తారు నాకు ఇలానే ప్రేమించడం తెలుసు, నాకు ఎవరైనా అమ్మాయి నచ్చితే ముద్దు పెట్టేస్తాను నేనని చెప్పి రామ్ చరణ్ గారితో ఈ డైలాగ్ చెప్పించడం జరిగింది బుచ్చిబాబు గారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నచ్చితే డైరెక్ట్ గా ముద్దు పెట్టేయడమేనా? అంటే ప్రేమిస్తున్నావు అని చెప్పి ఎలా నువ్వు అనుకున్నావు ప్రేమిస్తున్నానని చెప్పి? ఆ అమ్మాయి మంచితనం చూసి ప్రేమించావా, లేకుంటే తనతో ఏదన్నా ట్రావెల్ చేసి తనను నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పి అనుకున్నావా? లేదు, డైరెక్ట్ తన స్కిన్ కలర్ చూస్తాడు. డైరెక్టర్ ఏం చేస్తాడు, హీరోయిన్ కి బయట లేకుండా బ్రెస్ట్ కనిపించేటట్టుగా సీన్స్ పెడతాడు, దాంతో పాటుగా బొడ్డు కనిపించేటట్టు సీన్స్ పెడతాడు. అక్కడ హీరోయిన్ నచ్చుతుంది, సో అక్కడ నచ్చంగానే తనని ఎలాగైనా ముద్దు పెట్టాల్సిందే అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ ప్రేమ ఎక్కడ ఉన్నది, కే తప్ప కదా. ఇలాంటి సీన్స్, ఇలాంటి డైలాగ్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? కొంచెమైనా బుచ్చిబాబు నీకు కూడా అంటున్నా నేను, అసలు మీకు చెప్పే అర్హత లేదు. బట్ ఏం చేయమంటారు, ఇలాంటి డైలాగ్స్, ఇలాంటి సీన్స్ పెడితే ఖచ్చితంగా అనాల్సి వస్తుంది. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఎవడైనా సరే చూడంగానే ముద్దు పెట్టేయాలి, చూడంగానే ఇంకేదో చేసేయాలని చెప్పి అనుకుంటాడా ఫస్ట్ అటెంప్ట్ లోనే? దాన్ని ప్రేమ అంటారా? రామ్ చరణ్ గారిని ఎంతో మంది ఫాలో అవుతారు. రామ్ చరణ్ ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అలాంటి స్టార్ తోని ఇలాంటి డైలాగ్స్ పెట్టించడం ఎంతవరకు కరెక్ట్ కాదు. రామ్ చరణ్ గారు కూడా కాస్త ఆలోచించరా, ఇలాంటి డైలాగ్స్ నేను పెడితే ఇన్ఫ్లుయెన్స్ ఎంతమంది అవుతారు, ఎంతమంది ఫ్యాన్స్ అవుతారు, లేకుంటే ఎంతమంది జనాలు అవుతారు, ఎంతో మంది ఫాలో అవుతూ ఉంటారు. సో ఇది కరెక్టే కదా అని అనుకునే వాళ్ళు ఉండరా? ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా నా కామెంట్స్ లో స్పెషల్ గా నేను మూవీ రివ్యూ చేయడం జరిగింది. సో అందులో స్పెసిఫిక్ గా లేడీస్ వచ్చి చెప్తున్నారు, ఒక కామెంట్ మూవీ రివ్యూలో వచ్చి చెప్తున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ మూవీలో ఇలాంటి డైలాగ్స్ ఉండడం అని చెప్పి. 100% ఇది యాక్సెప్టబుల్ కాదు. ఇది నిజంగా చాలా అంటే చాలా తప్పు ఇలాంటి డైలాగ్స్ పెట్టడం. అండ్ హీరోయిన్ ని చూపించడం కూడా ఎలాంటి చూపిస్తారు తెలుసా? కేవలం ఐటమ్ గర్ల్. నిజం చెప్తున్న ఐటమ్ గర్ల్. ఆ హీరోయిన్స్ కూడా ఎలా ఒప్పుకుంటున్నారో ఏంటో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే మూవీలో ఒక పల్లెటూరు, అది కూడా 1990s జమానా. సో ఆ జమానాలో ఎలా ఉంటుంది, రూరల్ ఇండియా ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ ఎలా ఉంటాయి, మన సౌత్ ఇండియా ఎలా ఉంటుంది మన అందరికీ తెలిసిందే. అక్కడ ఒక హీరోయిన్ ఎమ్మెల్యే కాబోయే ఒక క్యాండిడేట్ కూతురు, తను ఏమో బయట లేకుండా తిరుగుతుందంట. బయట లేకుండా బ్రెస్ట్ కనబడేటట్టు, బొడ్డు కనబడేటట్టు తిరుగుతుందంట. అసలు ఏం చూపెట్టాలనుకుంటున్నావు? హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ కే పనికొస్తారు, కేవలం ఐటమ్ కే పనికొస్తారు. నిజం చెప్తున్నా, ఈ మూవీలో అసలు హీరోయిన్ పాత్ర అసలు ఉండనే ఉండదు. పేరుకి రామ్ చరణ్ లాంటి యాక్టర్కి ఒక హీరోయిన్ ఉండాలి, మూవీలో కనపడాలి, గ్లామర్ టచ్ ఉండాలని చెప్పి పెట్టింది తప్ప జర్రంతా కూడా ఇంపార్టెన్స్ లేదు. అసలు హీరోయిన్స్ కూడా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సరే, మీకు దేంతో అవసరం లేదు, మీ రెమ్యునరేషన్ మీకు వస్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. బట్ మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అరే ఇది చేయడం కరెక్టే అని చెప్పి మీరు ఒప్పుకున్నట్టే. అది ఆ సీన్ మీరు ఒప్పుకున్నారంటే ఇలా ఉంటారు జనాలు అని చెప్పి మీరు ఒప్పుకున్నట్టే. అది ఎందుకు కామన్ సెన్స్ రావట్లేదు, ఎందుకు మరి ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇలాంటి సీన్స్ ఇప్పటికైనా తీసేస్తే మంచిది. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇలాంటి మూవీస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇది కంప్లీట్ గా రాంగ్. ఇది నేను మాత్రమే కాదు, మెగా అభిమానులు కూడా ఒప్పుకోవాల్సిందే. సరే, సినిమా మొత్తాన్ని నేను కూడా అప్రిషియేట్ చేసా. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీయడం జరిగింది, రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగా చేయడం జరిగిందని కూడా నేను చెప్పా. బట్ ఇలాంటి సీన్స్ మూవీ ఇంపాక్ట్ ని దెబ్బతీసేలా ఉంటాయి. ఇంకోటి, నేను ఒలింపిక్స్ గురించి మాట్లాడా ప్రీవియస్ వీడియోలోనే. సో ఇది నాకు బిగ్గెస్ట్ మైనస్ గా అనిపించింది. అమ్మాయిల
అమ్మాయిలని ఇలా ఆబ్జెక్టిఫై చేయడము. సో ఇది తప్పు, ఆ సీన్స్ తీసేస్తే మంచిదని చెప్పి నా ఒక ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మూవీకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి ఏమిటి అనేది. సో మనకు తెలిసిందే గేమ్ చేంజర్ మూవీ అప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది, ఎందుకంటే ఫేక్ కలెక్షన్స్ కి మారుపేరుగా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ పోస్టర్ ని అయితే వేయడం జరుగుతుంది. సో ఈ మూవీకి అలా జరగద్దు, జెన్యూన్ కలెక్షన్స్ వేయాలని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా దీని కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి ఏమొచ్చాయి అనేది మాట్లాడుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ డేకి దాదాపు 51 crores ఇండియన్ నెట్ రావడం జరిగింది. ఇండియాలో నెట్ అంటే షేర్ కలెక్షన్ అనుకోండి. సో షేర్ కలెక్షన్స్ వచ్చేసి ఇండియాలో 51 crores వచ్చాయి. అండ్ దీంతో పాటుగా ప్రీమియర్స్ కూడా వేయడం జరిగింది కదా, 600 rupees ప్రీమియర్ టికెట్ పెట్టి. సో దానికి దాదాపు 18 కోట్ల రూపాయలు వచ్చాయి. మొత్తంగా కలుపుకుంటే 69 crores ఇండియాలో నెట్, 69 crores ప్రీమియర్స్ కలుపుకొని డే 1 వచ్చింది. అండ్ దీంతో పాటుగా ఒక 30 crores వరకు మనకు ఓవర్సీస్ నార్త్ అమెరికా, దాంతో పాటుగా ప్రపంచ దేశాలలో కలుపుకొని మనకు ఓవర్సీస్ గా ఒక 30 crores గ్రాస్ రావడం జరిగింది. దాని షేర్ విలువ ఇంకా మనకు ఐడెంటిఫై కాలేదు. సో గ్రాస్ విలువ ఇదే. మొత్తంగా చూసుకుంటే ఇండియా అండ్ ఓవర్సీస్ వరల్డ్ వైడ్ గ్రాస్, ఇండియాలో గ్రాస్ వచ్చేసి 82 crores వచ్చింది. అండ్ అది కలుపుకుంటే ఆ 30 crores కలుపుకుంటే 112 crores మనకు ఓవరాల్ గా ఈ మూవీకి డే 1 అండ్ ప్రీమియర్స్ కలుపుకొని ఇంత కలెక్షన్ అయితే రావడం జరిగింది. సో డే 1 నెట్ వచ్చేసి మనకి ఇండియాలో వచ్చేసి 51 crores, అందులో స్పెషల్లీ తెలుగు స్టేట్స్ నుంచి 48 crores రాగా రెస్ట్ ఆఫ్ ఇండియా కేవలం 3 crores మాత్రమే వచ్చింది. అంటే హిందీలో పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు పెద్ద మూవీ, కేవలం తెలుగు స్టేట్స్ వరకే పరిమితమైంది. హిందీలో ఇంకా కలెక్షన్స్ ఆ రేంజ్ లో అయితే రాలేదు. సో హిందీలో ఇంకా బెటర్ పర్ఫామ్ చేస్తే బాగుంటుంది, మూవీకి ఇంకా కలెక్షన్స్ మంచిగా వస్తాయి. మూవీ టీం వచ్చేసి రీసెంట్ గా నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 135 crores అని చెప్పి, మేబీ అందులో కూడా దాదాపు ఒక 90% వరకు కరెక్టే ఉంది. ఎందుకంటే ఒక 5-10 crores అటు ఇటు కాస్త ఎక్కువ వేసుకున్నారేమో ప్రమోషనల్స్ లో భాగంగా. మరి గేమ్ చేంజర్ లాగా అయితే 186 crores అయితే వేసుకోలేదు. బట్ గ్రాస్ వచ్చేసి 135 వేసుకున్నారు కదా. నేను చెప్పే లెక్క ఏంటంటే 112 crores. ఇందులో ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఉంటాయి. సో ఆఫ్లైన్ టికెట్స్ అంతగా క్యాలిక్యులేట్ అవ్వవు, ట్రాక్ అవ్వవు. సో మేబీ 10 to 15 crores వరకు ఆఫ్లైన్ టికెట్స్ ఉన్నా కూడా మిగతా ఒక 10 crores ఇంకా అడిషనల్ గా వేసుకున్నారు. చల్తా 5-10 కోట్లు అనేది చల్తాయి, ఎందుకంటే 5-10 కోట్లు పెద్దగా ప్రాబ్లం కాదు. సో అలాంటి ఇది వేసుకున్న వాళ్ళు ప్రమోషన్స్ కోసం వేసుకుంటారు. సో దాన్ని పెద్దగా పర్టికులర్ గా చూసి ఫేక్ పోస్టర్ అని చెప్పలేము. థంబ్నెయిల్ జస్ట్ ఫర్ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ కోసమే. సో దాదాపు మన అనాలిసిస్ ప్రకారం 115 నుంచి 120 crores వరకు ఈ మూవీ రాబట్టినట్టయితే మనకు తెలుస్తుంది గ్రాస్ రూపంలో. అండ్ షేర్ రూపంలో ఇండియాలో మనకు 51 crores ప్లస్ ప్రీమియర్స్ లో చూసుకుంటే దాదాపు ఒక 60 to 65 crores వరకు మనకు ప్రీమియర్స్ అండ్ డే 1 రూపంలో మనకు నెట్ వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. సో ఈ అనాలిసిస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాంటి సీన్స్ నిజంగానే మూవీలో ఉండొద్దని చెప్పి మీరు కోరుకున్నట్లయితే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ ఏరియా వైజ్ గా ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది, ఎంత మూవీ వచ్చే కలెక్షన్స్ వచ్చాయనేది కంప్లీట్ గా మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.